సైబర్ నేరాల పట్ల కార్మికులు అప్రమత్తంగా ఉండాలని, తమ కష్టార్జితం మోసగాళ్ల బారిన పడి పోగొట్టుకోవద్దని సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటరమణ సింగరేణి కార్మికులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి గనుల వృత్తి శిక్షణ కేంద్రంలో శిక్షణ కార్మికులకు ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. రామగుండం సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటరమణ, సిఐ కృష్ణమూర్తి, సింగరేణి ఆర్జీ1 లలిత్ కుమార్, వీటీసీ మేనేజర్లు పాల్గొన్నారు. సెల్ ఫోన్ వినియోగంతో పాటు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. చదువుకున్న యువతే సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారని ఏసీపీ వెంకటరమణ ఆందోళన వ్యక్తం చేశారు. అపరిచిత వ్యక్తుల నుంచి ఎలాంటి ఫోన్లు, సందేశాలు వస్తే 1930కి సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. ఇంకా జరుగుతున్న ఇంకా కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆండ్రాయిడ్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫైనాన్స్ పరంగా ఎక్కువ వాడకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఫైనాన్స్ సంబంధించిన ఈ ఫోన్పే, గూగుల్ పేకి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిలో చాలా జాగ్రత్తగా ఫోన్ను యూజ్ చేయాలని చెప్పి అందరికీ కూడా యూత్కి మనవి చేస్తూ ఉంటాం. ఈ డిజిటల్ అరెస్ట్కి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రకరకాల ఫ్రాడ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ట్రెండింగ్ ఫ్రాడ్స్ మీద చక్కగా వివరించడం జరిగింది. నేను మరియు మన ఇన్స్పెక్టర్